ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్‌కి తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. అలాగే ప్రపంచ దేశాలకి ఒక సందేశం ఇచ్చారు. వాస్తవంగా ఆయన అనర్గళమైన ఉపన్యాసానికి, ఆవేశపూరితమైన ఉపన్యాసానికి హిందీని వాడతారు. అట్లాంటిది ఇంగ్లీష్‌లో మాట్లాడారంటే ప్రపంచానికి ఒక హింట్ ఇయ్యటం. మేమిలా చెయ్యబోతున్నాము అన్నటువంటిది. బీహార్‌లో జరిగినటువంటి సభలో చాలా స్పష్టంగా తగిన ప్రతీకారం ఉంటుంది. నిన్న రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడినటువంటి మాటలకి మరింత పదును పెడుతూ ప్రపంచంలో ఏ మూలన్నా వదిలిపెట్టం. వెతికి లాక్కొచ్చి శిక్షిస్తాం. చట్టబద్ధమైన శిక్ష ఉంటుంది. ఏ విధమైనటువంటి శిక్ష పడితే వాళ్ళకి కరెక్ట్‌గా ఉంటుందో ఆ శిక్ష వేసి చూపెడతాం. దాటి ఎళ్ళలేరు ఏ ఒక్కళ్ళు కూడా. ఇది ప్రజలకి ఇస్తున్నటువంటి హామీ. నరేంద్ర మోడీ తాజాగా ఆగ్రహంతో రగులుతున్నటువంటి భారతీయులకి ఇచ్చినటువంటి హామీ. అదే సందర్భంలో ఇలా చెయ్యబోతున్నామని ప్రపంచ దేశాలకి చెప్పినటువంటి మాట అని చెప్పొచ్చు. అమాయకులైన ప్రజలను కిరాతకంగా చంపేశారు. ఈ దుర్మార్గమైన దాడులకు తెగబడ్డ వాళ్ళు ఎక్కడున్నా తీసుకొచ్చి మట్టిలో కలిపేసే సమయం వచ్చింది. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించిన విధంగా వాళ్ళకి ఈ దఫా దాడి జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్తూ, మృతుల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంది. ఉగ్రవాదుల వేట కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కొందరు పిల్లలను కోల్పోయారు, కొందరు భర్తను కోల్పోయారు, మరి కొందరు తండ్రులు కోల్పోయారు. ఇది కేవలం పర్యాటకులపై జరిగినటువంటి దాడి కాదు. ఉగ్రవాదాన్ని తొదముట్టించే సమయం ఆసన్నమయ్యింది. భారత్ ఆత్మపైనే దాడికి దుస్సాహసం చేసినటువంటి ఉగ్రవాదుల్ని, వాళ్ళకి సహకరించిన వాళ్ళని వదిలిపెట్టబోము అన్నటువంటి సందేశం ఇచ్చారు.